గురుగారు, మనుస్మృతి అనేది ఒక ధర్మశాస్త్ర గ్రంథం కదా, మరి ఆ గ్రంథం ఎందుకు అంత వివాదాస్పదమైంది? ఏముంది అందులో? సనాతన ధర్మం అన్న పదం ఈ రోజుల్లో అనేకులు విరివిగా వినియోగిస్తున్నారు. సనాతన ధర్మానికి సంబంధించినంత మేరకు ధర్మశాస్త్ర విశ్లేషణలను అనేక ఋషులు చేసి అక్షర రూపంలో పొందుపరిచి గ్రంథాలుగా మనకు అందించి ఉన్నారు. వాటినే స్మృతులు అంటాం మనం. ఇవి 18 ఉన్నాయి. 18 మంది స్మృతికర్తలు ఋషులు. అందులో శంఖలిఖిత స్మృతి మొట్టమొదటిది. శంఖలిఖితుడు అనే మహర్షి సమాజం ఎలా ఉండాలి, సమాజంలో ఉండే వ్యక్తులు ఎలా వ్యవహరించాలి, ఎలా నడుచుకోవాలి అని చెప్పే వివరాలను పొందుపరిచాడు. ఆ తదుపరి వచ్చినది మనుస్మృతి. ముందు వెనుక అన్న విశ్లేషణలో అనేకులు మనువు ఈ మానవ జాతికి మొట్టమొదట అనే అర్థంతో మనుస్మృతినే మొదటిదిగా పరిగణన చేస్తూ ఉంటారు. శంఖలిఖిత స్మృతి, మనుస్మృతి, దేవల స్మృతి, బార్హస్పత్య స్మృతి, గౌతమ స్మృతి, ఇలా ఈ స్మృతులన్నీ యాజ్ఞవల్క్య స్మృతి, వశిష్ఠ స్మృతి, గోభిల స్మృతి. ఈ కలియుగంలో పరాశర మహర్షి అందించిన పారాశర స్మృతి. ఇది 3 ప్రకరణాలు ఉంటుంది. ఈ 18 గ్రంథాలను అధ్యయనం చేసిన వారు ధర్మశాస్త్రాన్ని అధ్యయనం చేసిన వారు అవుతారు. ఇందులో ఉండే సూక్ష్మాంశాలనే నిర్ణయ సింధు, ధర్మ ప్రవృత్తి ఇలాంటి వాటిగా మనం సంకలన గ్రంథాలుగా చూస్తూ ఉంటాం. నిర్ణయ సింధు కమలాకర భట్టు అనే పండితుడు అందించిన ఒక సంకలన గ్రంథం. పురాణాలలో, ఇతిహాసాలలో, ఇలా ఈ స్మృతి గ్రంథాలలో ఏ సందర్భానికి సంబంధించిన ఆయా వృత్తాంతాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా క్రోడీకరించి ఒకచోట చూపిన గ్రంథం సంకలన గ్రంథం ఇది. ఈ వీటిల్లో మనుస్మృతి ఒకటి, మొదటిది. మనుస్మృతిలో 12,000 శ్లోకాలు దాదాపుగా ఉన్నాయి. ఇది 12 అధ్యాయాలతో ముడిపడి ఉంటుంది. ఈ మనుస్మృతిని అనేకులు ఆధునికులు దీన్ని నిషేధించాలని కూడా కోరుకున్నారు. ఈ మనుస్మృతిలో అనేక శ్లోకాలు ప్రక్షిప్తమని, అనూచానంగా వచ్చినవి కావని, తమకు తాము సౌలభ్యం కోసం అందులో చోటుపరచుకున్నవి, పొందుపరచినవి అని కూడా విశ్లేషకులు సామాజికంగా ఇలాంటి ఆలోచనలు చేసేవారు వాదించారు, వాదిస్తున్నారు. స్వామి దయానంద సరస్వతి గారు ఈ గ్రంథం పైన పరిశోధనాత్మకమైన, విశ్లేషణాత్మకమైన, వివేచనతో కూడుకున్న వ్యాఖ్యానం చేసి ఉన్నారు. ఈ మనుస్మృతిలో ప్రత్యేకంగా 2వ అధ్యాయం ఈనాటి కాలంలో మరింత చర్చనీయాంశమైంది. విదేశాలకు వెళ్ళే వారి విషయం ఎక్కడా ఏ గ్రంథంలో ఉంది? మనుస్మృతిలో 2వ అధ్యాయంలో ఉంది. శ్రాద్ధం పెట్టకపోతే ఏమవుతుంది? మనుస్మృతి 3వ అధ్యాయంలో ఉంది. అక్కకు వివాహం చేయకుండా తమ్ముడు కానీ చెల్లెలు కానీ వివాహం చేసుకుంటే ఏ విధమైన దోషం, ప్రాయశ్చిత్తం, తప్పు మనుస్మృతి 6వ అధ్యాయంలో ఉంది. 12 అధ్యాయాలు ఈ ధర్మశాస్త్ర గ్రంథం మానవ ప్రవర్తన ఎంత మేరకు ఎలా మనం నిర్ణయించుకోగలిగితే, హద్దులు నిర్ణయించుకొని ప్రవర్తించగలిగితే అందంగా, ఆదర్శవంతంగా, ఆహ్లాదకరంగా మారుతుందో ఈ గ్రంథం వివరిస్తుంది. అసలు ఆ గ్రంథాన్ని చూడకుండా, అందులో విషయాలేవి కూడా వంట పట్టించుకోకుండా, చదవకుండా నిర్హేతుకంగా తోసిపారేయడం ఇది అసమంజసమైన విషయం. ఏ గ్రంథమైనా మంచి చెడుల సమాహారం. చెడును వదలి మంచిని స్వీకరించాలి. గాలి తీసుకునే మనం గాలి తీసుకున్నాం, జాగ్రత్త, భద్రపరుచుకుందాం అంటూ లోననే అలా ఊపిరిని ఆపుకోగలుగుతామా? పోతాం. కనుక వదిలేయాలి. వదిలేసామని ఊరుకుంటామా? మళ్ళీ తీసుకోవాలి. వదిలేస్తే పోతాంగా, మళ్ళీ తీసుకోవాలి. తీసుకునే ఈ గాలిలో కూడా ఆక్సిజన్ స్వీకరిస్తాం, కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తాం. మంచి తీసుకుందాం. మనుస్మృతి ఈ 18 స్మృతి గ్రంథాలలో ప్రామాణికమైన, అతి విస్తృతమైన, విశ్లేషణాత్మకమైన, పలు విషయాలతో కూడుకున్న అంశం. న స్త్రీ స్వాతంత్రమర్హతి అని ఇదే గ్రంథం చెబుతుంది. యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః అని కూడా ఇదే గ్రంథం చెబుతుంది. కాబట్టి ఉభయ సందర్భాలను గ్రహించి ఏది ఎప్పుడు అవసరమో అది స్వీకరించే నిమిత్తమే ఈ గ్రంథాలు, స్మృతులు అన్నీ కూడాను
ఆనాటి కాలానికి సంబంధించిన ఇండియన్ పీనల్ కోడ్ లాంటి గ్రంథం ఈ మనుస్మృతి. ఇది విషయం.